ఉజ్జయినిలో రోజు కరెక్ట్గా 2-3 మధ్యలోనే ఒకడెవడో వెళ్ళిపోయేవాడు, ఒక్కోసారి ఇద్దరు వెళ్ళిపోయేవారు. ఆ పుణ్యాత్మల యొక్క గతి అంతా ఇంత కాదు. అలాంటి వాడిని చూసినప్పుడల్లా, నాయనా నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావు, ఇక్కడ శరీరం విడిచిపెట్టావు, ఇక్కడ దగ్ధం అవుతున్నావు, నీ చితాభస్మం మహాకాళేశ్వరుడికి అభిషేకానికి విభూతిగా పనికొస్తోంది. దహనం చేశాక అర్ధరాత్రి 12ంటికి వేడి బూడిదని, కాలిపోయిన చితి మీద ఉన్నటువంటి బూడిదని, చితాభస్మాన్ని వస్త్రగాళితం చేసి పట్టుకొస్తారు. వస్త్రగాళితం అంటే ఓ పెద్ద వస్త్రంలో పోసి తుక్కు రాకుండా వడగట్టి కేవలం మెత్తటి పొడి పట్టుకొస్తారు. ఈ మెత్తటి వేడిగా ఉన్నటువంటి పొడి పట్టుకొచ్చి తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో శివుడి మీద చల్లుతూ అభిషేకం చేస్తూ ఉంటే ఆ దృశ్యం చూడటానికి అపూర్వంగా ఉంటుంది. చూసి తీరాలి. అద్భుతమైనటువంటి ఆ అభిషేకం, ఆ భస్మం అలా పడుతూ ఉంటే మొత్తం దేవాలయ మందిరమంతా భస్మం నిండిపోతూ అది ఎలా శివుడి మీద పడిపోతూ ఉంటే ఆ దృశ్యం 2 కళ్ళతో కాదు 1000 కళ్ళతో చూసినా తనివి తీరదు. తర్వాత మెత్తని భస్మంలో నీళ్లు కలిపి పైన అలా మెత్తుతారు. పూర్తిగా శివలింగం మీద ఈ భస్మం తడితో కలిపి అందంగా మెత్తుతారు, ఏదో గంధం రాసినట్లుగా. అలా 1 గంట 2 గంటలు ఉంచుతారు. ఆ సమయంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ తడి కొంచెం ఆరిపోయాక పొడి అయ్యాక అప్పుడు అందరూ ముట్టుకుంటారు. తర్వాత మళ్ళీ ఆ భస్మం తీసి అందరికీ నుదుట పెడతారు, కొంతమందికి చేతిలో పెడతారు. అక్కడ భస్మం చేతిలో పెడితే తీసుకోవాలి. ఆ భస్మం రాసుకుంటే మన పాపాలు భస్మం అయిపోతాయి. అది శివుడు చెప్పిన మాట. ఆ శ్మశానంలో శవం తగలబడుతున్నప్పుడు మనం చూడొచ్చు, కావాలంటే కొంచెం దూరం నుంచి. ఒక్కసారి ఎర్రని మంటలు బాగా ప్రజ్వలినప్పుడు చూస్తే ఎర్రగా మారిపోయిన ఒక జ్యోతి అందులోంచి పైకి లేచి అందరూ చూస్తుండగా ఆకాశంలో గడిపోతుంది. కొంచెం భక్తితో చూసిన వాళ్ళు కనపడుతుంది. అంటే చచ్చిపోయి కాలిపోయిన వాడి ఆత్మ ఒక అగ్నివలే మారి కైలాసానికి వెళ్ళిపోయి శివుడు 3వ కన్నులో కలిపిపోతుందట. వాడు శివుడికి త్రినేత్రుడైపోతాడు.